అప్డేట్ చేయండి. కొరియర్ పోస్టల్ శాఖల పేర్లతో ఫోన్లకు కాల్స్, మెసేజ్ లింకులు నమ్మి వివరాలు నమోదు చేశారు. ఖాతా ఖాళీయే. హలో సార్, నేను కొరియర్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరును బుక్ చేసిన పార్సిల్ వచ్చింది. మీ చిరునామా సరిగా లేక డెలివరీ చేయలేకపోతున్నా. మీ నెంబర్కి SMS పంపించి అందులో పూర్తి వివరాలు నమోదు చేయండి అని నమ్మించి డబ్బులు దోచేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కొరియర్స్ కంపెనీలు పోస్టల్ శాఖ పేరుతో నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్టుపై చాలామందికి అవగాహన లేపడంతో మోసగాళ్ళ పని తేలికవుతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రజల డబ్బులు తాకను అంటూ తప్పు చేయను, చేసిన వాళ్ళని వదిలిపెట్టను, పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణం చేశాక భావోద్వేగ ప్రసంగం. ప్రభుత్వ పాలనాపరంగా కొత్త అధ్యాయం మొదలైంది. దాని వాస్తవ రూపాన్ని చూద్దాం. లౌకికవాద, సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రజా సంక్షేమే నా ప్రభుత్వ లక్ష్యం. అండగా ఉండండి, అందరూ నాతో కలిసి రండి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. తనను ఆదరించిన ప్రజల కోసం విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సేవలు వంటి వాటిపై ప్రాధాన్యంగా ముందుకు వెళ్ళనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఒక్క పైసా ప్రజాధనాన్ని కూడా తాకనని, అది తనకు అవసరం లేదనే విషయం అందరికీ తెలుసన్నారు. తాను తప్పు చేయనని, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన ప్రభుత్వంలో ఉన్నవారైనా సరే వదలనని స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎల్నినో వచ్చినా ఎండకుండా